హాయ్ నేను ప్రియా, వెల్కమ్ టు ఏజే న్యూస్. ఆస్తి కోసం కన్నతల్లిని అనాథ చేసిన కొడుకులు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో హృదయం చలించిపోయే ఘటన జరిగింది. ముగ్గురు కుమారులు తల్లి వద్ద నుండి ఆస్తి మొత్తం తీసుకుని తల్లిని ఒంటరిగా వదిలేయడంతో ఆ వృద్ధురాలు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లాలో గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కొడుకులు. ఆ వృద్ధురాలు కష్టపడి తన ముగ్గురు కొడుకులకు వివాహం చేసింది. తన కొడుకులు ఉపాధి నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆస్తిపై కన్ను పడింది. తను తల్లి వద్ద నుండి ఇల్లు, 3 ఎకరాల భూమి, బంగారం తీసుకుని వృద్ధురాలిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వృద్ధురాలు బతకడానికి ఏ ఆధారం లేకుండా పోయింది. ఉండడానికి ఈ ఇల్లు కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ భిక్షాటన చేస్తూ కన్నీటి పర్యంతమవుతుంది. ఈ వృద్ధురాలు కథ విన్నాక స్థానికులు చలించి కాస్త సహాయం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలి అని, కాసింత ఆకలి తీరిస్తే చాలు అని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది. కన్నతల్లిని ఇలా భిక్షాటన చేసేలా వదిలేసి వెళ్లడం నిజంగా సిగ్గుతో సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి సంఘటన. వారి తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు తీసుకురావాలో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మీ మొబైల్లోకి రావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. నానా నాకు ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకో తిట్టాను నాన్న. ఇప్పుడు బుక్కెట్ పువ్వు పెడతారని పైకి ఇచ్చారు నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటిది? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 3 ఎకరాల భూమి ఉండే. 3. నువ్వున్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నాడు. డబ్బులు ఇస్తా భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను ఎవరు పెట్టిన తింటాను, లేకుండా అడిగారు డబ్బులు చెక్క పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటున్నావు? అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పెట్టినా నేను రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపేలే పోలీసు వాళ్ళు మరి? నిన్న వాళ్ళు పిలిపేలేదా? ఆ రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చే చలికాలం ఏడపడినది కొడుక. కొంచెం పండుకున్నా. సరే ముగ్గురు 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు, పోయినా. తన్నాడు అడుక్కుంటూ పోయినా. వచ్చి చేతికి వచ్చి తీతా పోయినా. తాగుతాడు, పంచాలు పెడతాను, గోల పెడతాను. ఇంట్లో వాము నాకు పెట్టుకుడుకొస్తాను భయం పడి. నేను ఉండను అదే లెక్కన. గొలుసుని దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాడు. నడిపోరు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీకు ఎవడు పెడతాడు అంటారు.